మీరు ఏమవుతారు ఆవిడకి? వదిన గారు. వదిన గారు. ఇందాక మాకు కనిపించే అతను మీ ఆయన గారమ్మా? ఓకే ఓకే. ఏమైందండి మీకు? నాకు స్ట్రోక్ అయిపోయింది మేడం 2020లో. స్ట్రోక్, హార్ట్ స్ట్రోకా? అంటే పెరాలిసిస్. కరోనా, హార్ట్ అటాక్, పెరాలసిస్ అన్నీ ఒకేసారి వచ్చాయి. మెడికవర్లో జాయిన్ చేశాం. నాదొక వస్తూ ఉంటే తనకు బ్యాంకులో పద్దు పెట్టి ఎన్ఆర్ఐ బిల్లు కట్టాము. లేకపోతే ఈయన బతికినాడు కాదు. షుగర్ ఒకటి ఉంది మేడం, దాని నుంచి గొప్ప ఇబ్బంది అయిపోతుంది. మీరు ఏం చేస్తారు? నేను ప్రైవేట్గా ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవాడిని మేడం. అయితే స్ట్రోక్ అయిపోయిన కానీ అలా మంచం పెట్టేసాను 2020 నుంచి. మీకు పెళ్ళి అవ్వలేదా? అవ్వలేదు మేడం. ఎందుకని? కొన్ని కారణాలు వాళ్ళు చేసుకోలేదు మేడం. ఏం కారణాలు? మరి వాళ్ళ ఇంట్లోనే మరి ఏటి ఆలోచించారో నాకు తెలియదు. ఎవరింట్లో? మా ఇంట్లోనే. ఒకరు ఆలోచించేది ఏంటి? మీకు 25 ఏళ్ళు దాటితే మీకు ఇండివిజువల్గా ఒక ఐడియా బుర్ర లేదా? మీకు ఒక ఐడియా వస్తుంది కదా 20 సంవత్సరాల తర్వాత. అలా నేను సొంతంగా చేయలేను. కుటుంబం ఉన్న తర్వాత వాళ్ళకి గౌరవం అవ్వకుండా చూడు ఎలాంటి పని చేసుకున్నాడు అంటారు అన్నట్టు నేను మరి ముందు అడుగు వేయలేదు మేడం. వాళ్ళు ఎలాగంటే అలాగా ఏదంటే అదే. మరి మీరు ఎంత ఎదిగిన తర్వాత కూడా మీరు ఎలా మాట్లాడితే ఇప్పటికి వాళ్ళు ఏదంటే అదే అంటే ఇంక మీకు లైఫ్ ఏముంది? ఇంకా మరి చావు వేసారని మరి ఇంకే దారి లేదు నాకు. అలా అనకండి, అలా అనకండి. మీ కష్టం నాకు అర్థమవుతుంది కానీ కొంత అమాయకత్వం, దేవుడు కూడా కష్టాలు ఇచ్చిన వారికే అమాయకత్వం అనలేదు, చాలా తెలివైనాడు. మా బాధలు నాకు తెలుసు. అంతే అంతే అంతేలేండి.